ఏపీలో క్రీడాకారులను కేపీ రావు అనే వ్యక్తి నాశనం చేశారని ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ మండిపడ్డారు. గద్దె హరీష్ అనే వ్యక్తిని కేవీ రావు ప్రలోభ పెట్టి తనపై ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. తాను కోర్టు ఆదేశాల మేరకు ఏపీ కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ అయ్యానని, తనపై వచ్చిన ఆరోపణల విషయంలో ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. కొడాలి పిచ్చేశ్వర తనపై చేస్తున్న ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ తీవ్రంగా ఖండించారు. బందరోడ్లోని ఓ హోటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడుతూ కేపీ రావు తనపై నిరాధారమైన ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కొడాలి పిచ్చేశ్వరరావుకు ప్రస్తుతం కబడ్డీ అసోసియేషన్లో ఎటువంటి ప్రాధాన్యత లేదని, ఆల్ ఇండియా కబడ్డీ ఫెడరేషన్ ఆయనను బ్యాన్ చేసిందని తెలిపారు. క్రీడాకారుల వయసు ధృవీకరణలో తప్పుడు రికార్డులు పెట్టడం, టోర్నీలలో మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లుగా కేపీ రావుపై అభియోగాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. పడమట పోలీసులు తనను పిలిచి విచారించిన మాట వాస్తవమేనని, అయితే తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను తాను పోలీసులకు చూపించానని శ్రీకాంత్ చెప్పారు. పోలీసులు తమ వద్దన్న ఆధారాలు వాస్తవమని తెలుసుకుని తనను పంపించేశారని వివరించారు. గద్దె హరీష్ అనే వ్యక్తిని కేపీరావు ప్రలోభ పెట్టి తనపై ఫిర్యాదు చేయించారని శ్రీకాంత్ ఆరోపించారు. కేపీరావు లాంటి వ్యక్తులు సమాజంలో చీడపురుగు లాంటి వారంటూ తీవ్రంగా విమర్శించిన శ్రీకాంత్ ప్రియదర్శిని అనే అమ్మాయిని కేపీరావు చంపారని, అలాగే అనేక ప్రాంతాల భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అటువంటి వ్యక్తి మాటలు నమ్మి ఎవరు మోసపోవద్దని ప్రజలను కోరారు. తాను కోర్టు ఆదేశాల మేరకు ఏపీ కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ అయ్యానని, తనపై వచ్చిన ఆరోపణల విషయంలో ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని యలమంచిలి శ్రీకాంత్ స్పష్టం చేశారు. గతంలో సర్టిఫికెట్స్ అమ్ముకున్న చరిత్ర ఉండేదని, అయితే ఇప్పుడు తమ అసోసియేషన్ ప్రతిభ ఉన్న వారిని ఎంపిక చేస్తుందని తెలిపారు. కేపీ రావు రాష్ట్రంలో క్రీడాకారులను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఈ వివాదంలో అనవసరంగా ఎంపీ కేశవ్ శివనాథ్ను లాగుతున్నారని, ఆయనకు ఇందులో ఎటువంటి సంబంధం లేదని శ్రీకాంత్ తేల్చి చెప్పారు. అసోసియేషన్ కార్యక్రమాలకు ఆహ్వానించేందుకు మాత్రమే ఎంపీని కలిశానని తెలిపారు. వయసు ధృవీకరణలో ఎక్కడా మోసం చేయలేదని, కబడ్డీలో మ్యాచ్ ఫిక్సింగ్ ఉండవని పునరుద్ఘాటించారు. కేవలం తనపై కక్షతో కబడ్డీ క్రీడాకారుల జీవితాలను బలి చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తమది ఆయుష్యూర్ తరపున గుర్తింపు పొందిన కబడ్డీ సంఘమని, అందుకే తమ తరపున టోర్నమెంట్ నిర్వహిస్తున్నారని, ఇది చూసి ఓర్వలేకనే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని శ్రీకాంత్ తెలిపారు. కొండలరావుపై ఫిర్యాదు ఉందని తెలిస్తే, అది నిజమని తెలితే టోర్నమెంట్ నుంచి తప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. నా మీద కొడాలి పిచ్చేశ్వరరావు, ఇతను మాజీ కబడ్డీ సెక్రటరీ, 25 ఇయర్స్ బ్యాక్ ఇతన్ని ఏకేఎఫ్ఐ సస్పెండ్ చేయబడ్డాడు. ఇతను కోర్టులో వెళ్ళి కూడా ఓడిపోయి ఆల్రెడీ లైఫ్ బ్యాన్ ఉన్న క్యాండిడేట్ ఏకేఎఫ్ఐలో, అలాగే ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్లో కూడా. ఏ అసోసియేషన్లోనూ సభ్యుడు కూడా కాదు, మా జిల్లా అసోసియేషన్లో కూడా సభ్యుడు కాదు. అలాంటి పిచ్చేశ్వరరావు నా మీద కొన్ని నిరాధారమైన అభియోగాలు చేశారు. అందులో ఏంటంటే ఏజ్ ఫ్రాడ్, క్రీడాకారుల యొక్క ఏజ్ ఫ్రాడ్ చేశారని ఒకటి ఇచ్చారు. అలాగే రెండోది, ఈ మధ్యకాలంలో జరిగిన యువ సెలక్షన్ ట్రయల్స్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినాయని, ఈ రెండు ఆధారంగా నా మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయించడం జరిగింది. ఎఫ్ఐఆర్ అయినమాట వాస్తవం, కానీ దాని మీద నా దగ్గర ఇంతవరకు విచారణకు రాలేదు. నిన్న విచారణకు పిలవడంతో భాగంగా నేను మన పడమట పోలీసు వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ పోలీసు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమేంటి అడిగారో, అడిగితే నేను వాళ్ళకి రికార్డెడ్ ఎవిడెన్స్ ఏంటంటే ఎవరైతే ఆధార్ కార్డులను తప్పు అని చెప్తున్నారో వాళ్ళందరికీ కూడా అక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. నేను 2024లో కోర్టు ఆర్డర్ ద్వారా సెక్రటరీగా అయ్యాను. ఆయన ఎఫ్ఐఆర్లో కూడా అదే రాశారు. 2024 నుంచి 25 దాకా ఆడిన ప్లేయర్స్ అందరూ కూడా గతంలోనే కోర్టు ఆర్డర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్సే సెలక్షన్ చేయబడి ఆడిన ఉన్న క్రీడాకారులే. ఎక్కడా కూడా మా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సభ్యులం కానీ ఎవరం కూడా ఎక్కడ ప్రలోభాలకు కానీ ఎక్కడ ఇది కాకుండా నిక్కచ్చిగానే సెలక్షన్స్ చేసి క్రీడాకారులను పంపించడం జరుగుతుంది. దాని ద్వారానే మనకి రిజల్ట్స్ కూడా రావడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఖేలో ఇండియాలో మెడల్సే కానీ, లేకపోతే బీచ్ కబడ్డీలో మెడల్సే కానీ, అలాగే భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం కానీ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్గా నేను ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, భారతదేశానికి ఆడిన గద్దె హరీష్ అనే కుర్రవాడు ఈ మధ్య యూత్ ఏషియన్ గేమ్స్ ఆడి రావడం జరిగింది. అతనికి రాగానే నువ్వు మా అసోసియేషన్లోకి వస్తే నేను సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి పారితోషికాలు ఇప్పిస్తాం, లేకపోతే నీ మీద కంప్లైంట్లు పెడతాం. ఇలాంటి సంస్కృతికి అలవాటు పడ్డారు. ఎన్నాళ్ళు ఏంటంటే ఫైటింగ్ అసోసియేషన్స్ మధ్య ఉండేవి, ఇప్పుడు క్రీడాకారుల దాకా వెళ్ళారు. అది ఇప్పుడు ఒకవేళ వాళ్ళు నిజంగా తప్పు చేస్తే క్రీడాకారుడు అనేవాడు క్రీడాకారుని పనిష్మెంట్ చేయడానికి మాకు ఇస్తే మేము సస్పెండ్ చేస్తాం అసోసియేషన్ ఒక కమిటీ వేసి. అలా కాకుండా నా మీద ఎఫ్ఐఆర్ పెడితే నేను తీసుకెళ్ళి చూపించడం జరిగింది. చూపించిన తర్వాత మీరు మళ్ళీ ఎప్పుడన్నా ఎంక్వైరీకి పిలిస్తే రావాలని అని చెప్పి పంపించడం జరిగింది. దానికి అరెస్ట్ అని మీడియాలో ఏంటంటే నన్ను డిఫేమ్ చేయడం కోసం చేశారు. దీని మీద నేను చట్టపరంగానే నేను ఎవరెవరికైతే లీగల్ నోటీసులు ఇవ్వాలో ఏం చేయాలో చట్టపరంగానే యాక్షన్ తీసుకుంటాను. అలాగే ఇంకొకసారి చెప్తున్నాను, ఇలాంటి
ఉడత భయపడలకి నేను అసలు భయపడే టైప్ కాదు. నేను ఈ అసోసియేషన్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇలాంటి బెదిరింపులు చాలా చూసే, ఇలాంటి కేపీ రావు లాంటి వాళ్ళు చాలామంది చూసొచ్చాను. కేపీ రావు చరిత్ర ఏంటంటే గతంలో ఒక ప్రియదర్శిని అనే అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా చంపేసి ఏకేఎఫ్ఐ నుంచి కానీ ఆంధ్ర కబడ్డీ నుంచి ఇచ్చేశాడు. అతను ఒక బ్రోకర్ వ్యవస్థను నడుపుకుంటూ బ్రోకర్ పనులు చేసుకుంటూ ఉంటాడు. అతను మా మీద కంప్లైంట్ పెట్టి దాన్ని హడావుడి చేసి ఇచ్చేస్తాం వల్ల మీ మిత్రులందరూ కూడా కొంచెం ఏదో ఇదయ్యారు. నాకు నిజంగా మీ మిత్రుల దగ్గర నుంచి చాలా సహకారం అందింది. ఎందుకంటే మీరందరూ కూడా ఇప్పటి వరకు నేను సెక్రటరీ అవ్వడానికి అన్ని విధాలా కూడా మీరు ఎప్పుడు వాస్తవాన్ని రాసుకుంటూ వచ్చారు. నేను ఎప్పుడు ఒక చిన్న తప్పు కూడా చేయను. కబడ్డీలో మాకు భవిష్యత్తు ఇచ్చింది కాబట్టి కబడ్డీలో ఎక్కడ తప్పు తెలుసుకోలేదు. అతనికి ఉంది నేర చరిత్ర, అతని మీద బోల్డ్ అన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి. అలాగే ఇంకొకటి ల్యాండ్ సెటిల్మెంట్స్ చేస్తూ ఉంటాడు. ఆ పక్కనే పడమట పోలీస్ స్టేషన్ పక్కన ఒక వైశ్యాసిని బెదిరించిన తొందరలు ఇవన్నీ బయటకు వస్తాయి. రానున్న కాలంలో మీరు ఇంకా నేనైతే మాత్రం అలాంటి కేసులు నా మీద తప్పుడు కేసులు ఉంటే నన్ను అరెస్ట్ చేస్తే నేను హ్యాపీగా బెయిల్కి కూడా అప్లై చేయను. ఎందుకంటే నేను నిజంగా తప్పు చేసి ఉంటే శిక్ష అనుభవించాలి, తప్పదు. కానీ అందరికన్నా అన్నిటికంటే భగవంతుడు గొప్పడు. నిన్న నాకు జరిగిన సిచ్యువేషన్స్లో భగవంతుడు ఏది నిజం ఏదని తెలుసుకోవడం కోసం నన్ను అక్కడ దాకా పంపించి అవన్నీ చేయడం జరిగింది. ఎంపీ గారిని రావడం జరిగింది. అసలు ఎంపీ గారికిను ఆ కేసుకి సంబంధమే లేదు. అలా కొంచెం మీరు ఎవరో చెప్పిన వాటిని కాకుండా చూసి అసలు నేను ఆల్రెడీ కొంతమందికి అయితే అరెస్ట్ అయిపోయాను, జైల్లోకి వెళ్ళిపోయానని చెప్పి కూడా ఇచ్చేస్తే ఎంతోమంది నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క కబడ్డీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే అన్ని అసోసియేషన్స్ కూడా, అన్ని స్టేట్ అసోసియేషన్స్ ముక్తకంఠంగా ఫోన్లు చేసి శ్రీకాంత్ నీతో ఎప్పుడైనా సరే మేము ఉంటాం. ఎందుకంటే నేను ఎక్కడ ఒక్క రూపాయి కూడా స్పోర్ట్స్ దాటి నుంచి డ్రా చేయని వ్యక్తి ఎవరున్నారంటే ఒక అసోసియేషన్ ఉందంటే కబడ్డీ అసోసియేషనే.